హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో ఈరోజు అయితే కనుక నేను టైగర్ డ్రాయింగ్ హైపర్ రియలిస్టిక్ డ్రాయింగ్గా వేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్నాను గ్రిడ్ మెథడ్ యూస్ చేసి. ఈ డ్రాయింగ్లో మ్యాక్సిమం నేను చార్కోల్ పెన్సిల్ మాత్రమే యూస్ చేశాను అండ్ చార్కోల్ పౌడర్ ఒక జస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం యూస్ చేసుకున్నాను. సో చార్కోల్ పెన్సిల్ యూస్ చేసి ఏ పాయింట్స్ని నేను డార్క్ చేయాలనుకుంటున్నానో ఆ పాయింట్స్ని షేడ్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ అయితే కనుక. సో అవుట్లైన్ వేస్తున్నాను కదా, ఆ పాయింట్ని నేను షేడ్ చేస్తూ వస్తున్నాను. సో డ్రాయింగ్ అయితే కనుక కొంచెం లెంతీ వీడియోనే ఇదైతే కనుక, బికాజ్ ఎందుకనంటే నేను ఎవ్రీ పాయింట్ని పాయింట్ టు పాయింట్ చూపించుకుంటూ వచ్చాను. సో మీరు కావాలనుకుంటే దీన్ని ఫార్వర్డ్ చేస్తూ చూడొచ్చు, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేయచ్చు. ఒక్కరికన్నా యూస్ఫుల్ అవుతుందనే పాయింట్లో నేను ఈ వీడియోని అయితే స్లోగానే చేస్తున్నాను. సో మీరు షేడ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం పెన్సిల్ నిబ్ అయితే కనుక షార్ప్గా ఉండేలా చూసుకోండి. సో నేను ఈ డ్రాయింగ్ అయితే కనుక ఫస్ట్ హెడ్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తూ వస్తున్నాను. కింద పక్క ఐస్ కానీ అలా ఫస్ట్ అవి డ్రా చేయడం ఎప్పుడు చేస్తుంటాను. సో ఈసారి అయితే అలా చేయలేదు, బికాజ్ మొత్తం యూజ్ చేసేదంతా చార్కోల్ కనుక అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది పేపర్ అంతా కూడా. సో చార్కోల్ యూజ్ చేస్తున్నాను కనుక నేను పేపర్ని అయితే వైట్ పేపర్ని అయితే నా హ్యాండ్ కింద ప్లేస్ చేసి పెట్టాను. ఎందుకు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే, బికాజ్ ఎందుకు అనంటే చార్కోల్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కనుక. సో నేను వైట్ పేపర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు టిష్యూ పేపర్ అన్నా యూస్ చేయొచ్చు. సో మీరు రెఫరెన్స్ పిక్ కావాలి అని అనుకుంటే కనుక పింట్రెస్ట్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. లేదనుకుంటే నా డ్రాయింగ్లోనే లాస్ట్కి వచ్చేసరికి మీకు డ్రాయింగ్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడైతే కనుక పాయింట్ టు పాయింట్ వేస్తున్నాను కనుక మీరు అవుట్లైన్ కూడా దీన్ని చూసి వేయచ్చు. సో నాకు ఈ డ్రాయింగ్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం అయితే కనుక ఒక 3.5 hours పట్టింది. సో వైట్ స్పేసెస్ అనేవి ఆల్రెడీ వదులున్నాం కదా, వాటిలో అయితే నేను చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ వస్తున్నాను. సో ఈ పాయింట్లో అయితే చాలామంది డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో నాకైతే కనుక ఇక్కడ కంఫర్టబుల్ అనిపించిన మెథడ్ అయితే ఇది. సో దాన్ని నేను ఫాలో అవుతూ వస్తున్నాను. సో మనకి కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే కనుక షేడింగ్ అనేది చేస్తూ వస్తున్నాను. బ్రష్ తీసుకొని నీట్గా బ్లెండింగ్ అయితే చేసుకున్నాను ఆ పాయింట్స్ వరకు. మిగతా పాయింట్స్ అయితే కనుక లాస్ట్లో మళ్ళీ బ్లెండింగ్ చేసుకునేటప్పుడు కంబైన్ చేస్తూ బ్లెండింగ్ చేస్తాను. సో కొంచెం పేషెన్స్ అనేది మనం పెడితే కనుక అవుట్లుక్ అయితే బాగా వస్తుంది.
ఈ ఐ డ్రాయింగ్ దగ్గర ఏంటంటే కనుక మధ్యలో ఐబాల్ ఉంటుంది కనుక ఆ పార్ట్ని మాత్రం కంప్లీట్గా వైట్గా పెట్టడానికి చూస్తున్నాను. సో అవుటర్ బార్డర్ అంతా కూడా నేను పెన్సిల్ తీసుకొని షేడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మనం డ్రా చేసుకునేటప్పుడు రెఫరెన్స్ పిక్ పక్కనే పెట్టుకునేదానికి ట్రై చేయండి. సో నేను షేడ్ చేసేటప్పుడు కూడా లైన్స్ లాగా కాకుండా కొంచెం జిగ్జాగ్గా షేడింగ్ అనేది చేస్తూ వస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే స్ట్రోక్స్ ఇస్తున్నాను. స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు కూడా అన్నీ ఒకే యాంగిలేషన్లో పెట్టకుండా రైట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ యాంగిలేషన్ అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ యాంగిలేషన్ ఇస్తూ వస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్ట్రోక్స్ కూడా ఇచ్చేటప్పుడు లైట్ ప్రెషర్ పెట్టి ఇవ్వండి. దానివల్ల ఏంటంటే లైన్స్ అనేవి థిక్గా పడకుండా ఉంటాయి మనకి పేపర్ మీద. సో బ్లెండింగ్ చేసుకునే దానికి నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఏరియాస్లో అయితే కనుక కాటన్ బడ్ని యూజ్ చేస్తాను. బికాజ్ ఎందుకనంటే చాలా చిన్న ఏరియాస్ అండ్ ఐ చుట్టూ నాకు బ్రష్ బ్లెండింగ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. సో ఆ పాయింట్స్కి వచ్చేసరికి నేనైతే కనుక కాటన్ బడ్ని యూజ్ చేసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటూ వచ్చాను.
సో నేను స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు డైరెక్షన్ అనేది మారుతూ వస్తుంది. సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను స్ట్రోక్స్ అనేవి ఎలా ఇస్తున్నాను ఏంటి అని అనేది. సో మనం టైగర్కి అబ్జర్వ్ చేస్తే కనుక దాని హెయిర్ అయితే అలానే ఉంటుంది మనకి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఈ డ్రాయింగ్ అనేది అలాగే వేస్తూ వస్తున్నాను. సో ఆల్రెడీ ముందుగా మెన్షన్ చేశాను కదా ఐ దగ్గర కాటన్ బడ్ అనేది యూజ్ చేస్తాను అని. సో చూస్తున్నారు కదా అది ఆ ప్లేస్ ఏంటంటే కనుక మనకి చాలా థిన్ ఏరియా అన్నమాట, నారోగా ఉండడం వల్ల అక్కడ బ్రష్ యూజ్ చేస్తే మళ్ళీ మనకి ఇన్నర్ ఐబాల్లోకి స్ప్రెడ్ అవుతుంది. సో నేను దానికోసమని కాటన్ బడ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ చిన్న చిన్న ఏరియాస్ కూడా నేను ఈ కాటన్ బడ్ యూస్ చేసి నేను బ్లెండింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా బ్లెండింగ్ దానికోసం నేను పేపర్ స్టంప్స్ అనేవి యూస్ చేస్తుంటాను, లేదంటే కాటన్ బడ్స్ యూస్ చేయడం అలా చెప్పాను కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కాటన్ బడ్స్ యూస్ చేస్తున్నాను. సో బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం పేషెన్స్తో చేయండి. సో ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాము కదా ఆ డైరెక్షన్లోనే బ్లెండింగ్ అనేది చేస్తూ వెళ్ళండి. సో చూస్తున్నారు కదా గ్యాప్స్ ఏవైతే అవి ఉన్నాయో అవన్నీ కూడా మనం బ్లెండింగ్ చేసుకునేటప్పుడు ఫిల్ అయిపోతున్నాయి.
ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేశాను కదా నేను లాస్ట్లో బ్లెండింగ్ అనేది చేస్తాను అని చెప్పి. సో బ్లెండింగ్ అనేది చేస్తున్నాను, కాకపోతే ఏంటి అంటే కనుక ఈవెన్గా బ్లెండ్ చేయట్లేదు. ఈ బ్లెండింగ్ కూడా నేను జస్ట్ స్ట్రోక్స్ లాగా ఇస్తూ వస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూస్తున్నారు, చిన్న చిన్న స్ట్రోక్స్గా ఇస్తూ వస్తున్నాను. సో నేను కంప్లీట్ బ్లెండింగ్ అయితే ఇక్కడ చూపించట్లేదు, బికాస్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనే పాయింట్లో జస్ట్ ఎలా చేయాలి అనేది అయితే మాత్రమే చూపించాను. సో బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి నేను చార్కోల్ పౌడర్ యూస్ చేస్తున్నాను. చార్కోల్ పౌడర్ తీసుకొని దాంతో వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నేను షేడింగ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ షేడింగ్కి అయితే కనుక నేను నార్మల్గా యూజ్ చేసే బ్రష్ కన్నా కొంచెం పెద్ద బ్రష్ తీసుకున్నాను, బికాజ్ ఇక్కడ ఏంటంటే మనకి ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది కనుక. సో ఆ బ్రష్తో చేయడం అనేది మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కనుక సో నేను కొంచెం పెద్ద బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం చార్కోల్ పౌడర్ని ఈవెన్గా బ్లెండ్ చేయడానికి చూడండి. సో ఈ బ్లెండింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వైట్ పేపర్ అయితే కనుక చేయి కింద పెట్టుకునేదానికి ట్రై చేయండి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చార్కోల్ పౌడర్ అనేది. ఇప్పటి వరకు మనం వేసుకున్నదంతా మళ్ళీ అది కొంచెం ఖరాబ్ అయిపోతుంది. సో ఇక్కడ షేడింగ్ అండ్ బ్లెండింగ్ కూడా నేను ఒక సైడ్ మాత్రమే చూపించాను. సో ఆల్మోస్ట్ నా షేడింగ్ అండ్ బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం హైలైటింగ్ అనేది చేసుకుంటూ వద్దాము. సో యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, హైలైటింగ్ అనేది ఎప్పుడైనా సరే మోనో ఎరేజర్ టైప్ది యూజ్ చేస్తుంటాము అని. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక సైడ్ కంప్లీట్ చేసేస్తున్నాను హైలైటింగ్ కూడా. ఇటు సైడ్ మీకు చూపించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని బ్యాలెన్స్ పెట్టాను. చూస్తున్నారు కదా, ఎరేజర్ని టిప్ అనేది కొంచెం షార్ప్గా పెట్టుకోండి. దాంతో మనం జస్ట్ పెన్సిల్తో ఎలా అయితే స్ట్రోక్స్ ఇస్తూ వస్తున్నామో సేమ్ అదే విధంగా స్ట్రోక్స్ అనేవి ఇస్తూ రండి. ఇక్కడ చూసారు కదా, ఐ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నేను ఐ చుట్టూ కూడా నేను మ్యాక్సిమం హైలైటింగ్ అనేది చేసుకున్నాను. ఈ హైలైటింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కనుక మనకి హైపర్ రియలిస్టిక్ లుక్ అనేది వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట మనకి హైపర్ రియలిస్టిక్ డ్రాయింగ్స్లో. సో దీనికైతే కనుక కొందరు ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన రీఫిల్ కానీ లేదంటే ఏదన్నా షార్ప్ ఎడ్జ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కానీ యూజ్ చేసి ఈ స్ట్రోక్స్ అనేవి ఇచ్చేసి తర్వాత వాళ్ళు షేడింగ్ చేసి బ్లెండింగ్ చేస్తారు. కానీ నేను ఆ టెక్నిక్ అయితే ఇక్కడ ఫాలో అవ్వలేదు. సో కంప్లీట్ బ్లెండింగ్ అండ్ షేడింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను ఈ స్ట్రోక్స్ అనేవి ఇస్తూ వస్తున్నాను. ఇంకా కొందరు అయితే కనుక ఈ హైలైటింగ్ కోసము వైట్ చార్కోల్ పెన్సిల్స్ అనేవి కూడా యూజ్ చేస్తారు. సో వైట్ చార్కోల్ పెన్సిల్ నా దగ్గర అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేను ఈ ఎరేజర్తోనే హైలైటింగ్ అనేది చేస్తూ వస్తున్నాను. సో ఈ ఎరేజర్ నాకు యూజ్ చేయడం వల్ల బాగా అలవాటు అయిపోయింది కనుక హైలైటింగ్కి అయితే కనుక ఈ ఇన్స్ట్రుమెంట్ని నేను యూజ్ చేస్తూ వస్తాను.
చూస్తున్నారు కదా, హైలైటింగ్ చేయడం వల్ల ఎంత లుక్ ఉందో అసలు డ్రాయింగ్ అనేది. మెయిన్ మనకి హైపర్ రియలిస్టిక్ డ్రాయింగ్లో ఏంటంటే షేడింగ్, బ్లెండింగ్ అండ్ హైలైటింగ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఇవి కానీ కొంచెం కేర్ఫుల్గా, కొంచెం పేషెన్స్తో కనుక మనం చేసామంటే కనుక డ్రాయింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేను చార్కోల్ పెన్సిల్ యూస్ చేసి చిన్న చిన్న డాట్స్ లెక్క డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదేంటంటే కొంచెం టెక్స్చర్ క్రియేట్ చేయడం లాగా అన్నమాట. సో ఆ డాట్స్ కూడా నేను కొంచెం యాంగిలేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ పెడుతూ వస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పెన్సిల్ నిప్ అయితే షార్ప్గా పెట్టుకోండి ఈ డాట్స్ అవి పెట్టేటప్పుడు. సో నేను ఇక్కడ యూజ్ చేసిన పెన్సిల్ దగ్గర ఇంకా బ్రిస్ట్రో యూజ్ చేశాను. దగ్గర క్యామ్లిన్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే మిగతా వాటికన్నా కొంచెం బడ్జెట్లో క్యామ్లిన్ పెన్సిల్స్ అనేవి కొంచెం బెటర్ అనిపించింది. సో చూసారు కదా, డాట్స్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ నా డ్రాయింగ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. హైలైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నా డ్రాయింగ్ అనేది నాకు కామెంట్ చేయండి. హైపర్ రియలిస్టిక్ డ్రాయింగ్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.